పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, అతిదూతలైన పరిశుద్ధ మిఖాయేలు, రఫాయేలు, గాబ్రియేలుల పండగ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. లూకాసు సువార్త 1వ అధ్యాయము 18వ వచనము నుండి 20వ వచనము వరకు. అంతటా బాప్తిస్మ యోహాను తండ్రియగు జకరియా దేవదూతతో, ఇది ఎట్లు జరుగును, నేనా ముసలివాడను, నా భార్యకు కూడా వయసు వాలినది అని పలికెను. అప్పుడు దేవదూత, నేను గాబ్రియేలు దూతను, దేవుని సన్నిధిలో ఉండువాడను, ఈ శుభ సమాచారమును నీకు అందజేయుటకు పంపబడితిని. నా సందేశము సకాలము నెరవేరును, నీవు దేవుని విశ్వసింపనందున అది నెరవేరు వరకు మోగవాడవై ఉందువు అని పలికెను. క్రీస్తునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, కథోలిక శ్రీసభ అతిదూతలైనటువంటి పరిశుద్ధ మిఖాయేలు, గాబ్రియేలు, రఫాయేలుల యొక్క పండగని ఘనంగా కొనియాడుతూ ఉంది. మొట్టమొదటిగా మనం పునీత మిఖాయేలు దేవదూత గురించి తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మిఖాయేలు అనేటువంటి పదానికి హీబ్రూ భాషలో అర్థం ఏమిటి అంటే, దేవుని పోలినవాడు, దేవుడు ఇష్టపడేటువంటి, దేవుని ఇష్టపడేటువంటి వాడు. ఎంత చక్కటి అర్థం అండి. మిఖాయేలు అంటే దేవుని పోలినటువంటి వాడు, ఎప్పుడు కూడా దేవుడు అంటే ఇష్టపడేటువంటి వాడు. ఆ పేరులోనే గొప్ప అర్థం దాగి ఉందండి. మనకి మన రక్షణ చరిత్ర ఏమని చెప్తుందంటే, దేవుడు సృష్టించినటువంటి ఈ దేవదూతలలోనే లూసిఫర్ అనేటువంటి వాడు దేవునికి ఎదురు తిరిగి కొంతమంది దేవదూతలని తన పక్షాన లాక్కొని చివరికి దేవుని మీద యుద్ధాన్ని ప్రకటించాడు. ఆ సమయంలో ప్రియులారా, మిఖాయేలు దేవదూత దేవుని పక్షాన నిలబడి దేవుని తరపున పోరాడి ఈ లూసిఫర్ దేవదూతని ఓడించి నరకాగ్నికి నెట్టివేశాడు. ఇక్కడ చాలామంది ప్రియులారా, మన ప్రొటెస్టెంట్ సహోదరులు, నేను ఎప్పుడు కూడా నిందించనండి, కానీ వివరిస్తున్నాను. పునీతుల మధ్యవర్తిత్వ ప్రార్థన మనకు అవసరం లేదు, దేవుడే స్వయంగా మనకి డైరెక్ట్గా హెల్ప్ చేస్తాడు, మనకి మధ్యలో ఎవ్వరూ అవసరం లేదు అంటారండి. కానీ బైబిల్లో యెషయా గ్రంథములో ఈ మిఖాయేలు దేవదూత దేవుని పక్షాన పోరాడాడు, దేవుని విరోధించినటువంటి వారిని ఆ యొక్క మిఖాయేలు దేవదూత ఓడించాడు అని రాయబడి ఉంటుంది. వీళ్ళందరికీ నా ప్రశ్న ఏంటంటే, దేవుడు స్వయంగా ఈ లూసిఫర్తో యుద్ధం చేయలేడా? ఈ మిఖాయేలు దేవదూత అవసరం ఏంటి? కానీ మిఖాయేలు దేవదూతని తన పక్షాన పోరాడేటువంటి వానిగా దేవుడు నియమించుకున్నాడు. అది దేవునికి చిత్తం ప్రియులారా. అలాగానే పునీతులను కూడా దేవుడు ఎన్నిక చేసుకున్నాడు, వారిని తన మధ్యవర్తులుగా నియమించుకున్నాడు. వారి మధ్యవర్తిత్వం ద్వారా ప్రార్థన చేస్తే సహాయం చేస్తానని చెప్పాడు. కాబట్టి ప్రియులారా, ముమ్మాటికి కూడా పునీతుల యొక్క మధ్యవర్తిత్వ ప్రార్థన మనకు అవసరం. మరలా మనం ఈనాటి పండగలోనికి వస్తే, ఈ మిఖాయేలు దేవదూత గురించి చాలా చోట్ల ఉన్నా కానీ 2 ముఖ్యమైనటువంటి సందర్భాలను ఈ రోజున మీకు చూపించాలి బైబిల్ గ్రంథం నుంచి అని అనుకుంటున్నాను ప్రియులారా. మొదటిగా ప్రియులకు దేవుని బిడ్డలారా, దానియేలు ప్రవక్త ఇదిగో పార్సీసు దేశంలో ఉండగా అక్కడ ఈ మిఖాయేలు దేవదూత అతన్ని వచ్చి బలపరుస్తుందండి. మీరందరూ కూడా సమయం ఉన్నప్పుడు దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం నుండి చివరి వరకు చదవడానికి, 21వ వచనం వరకు చదవడానికి ప్రయత్నం చేయండి. దానియేలు కొద్దిగా నీరసంగా ఉన్నాడు, నిరుత్సాహంతో ఉన్నాడు, కొన్ని దర్శనాలు పొందుకున్నాడు. అవి ఏంటి అనేది అర్థం కాలేదు దానియేలుకి. ఆ సందర్భంలో మిఖాయేలు దేవదూత దానియేలు ప్రవక్త దగ్గరికి వచ్చి నీరసంగా నిస్సత్తువగా ఉన్నటువంటి, నీరసించిపోయినటువంటి వానికి ప్రోత్సాహాన్నిచ్చి ఆ యొక్క మర్మాలని ఎరుకపరుస్తాడు. ఒక పొట్టేలు, అదేవిధంగా
అదేవిధంగా ఒక మేక, గొర్రెపోతు మేకపోతు రెండు కూడా పోట్లాడుకోవటాన్ని మనం చూస్తాం. దాని వివరణ ఇస్తాడు. ఆ సందర్భంగా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మిఖాయేలు దేవదూత గురించి మనం ఎక్కువగా తెలుసుకుంటాం. ఒకటి, ప్రవక్తని ప్రోత్సహిస్తాడు ఈ మిఖాయేలు దేవదూత. రెండవది, ఇశ్రాయేలు సైన్యాలకి, ఇశ్రాయేలు దేశానికి కావలివాడు ఈ మిఖాయేలు దేవదూతని రాయబడి ఉంటుంది. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 21వ వచనములో, ఇశ్రాయేలు దేశమునకు కావలికాయు మిఖాయేలు తప్ప నాకు తోడ్పడిన వారు ఎవరును లేరు అని పలుకుతున్నాడు. అదే విషయాన్ని మనం దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 11వ వచనం నుంచి మనం చదువుకుంటే, ఆ దేవదూత, తన దర్శనంలో కనబడిన దేవదూత, తన దగ్గరకు వచ్చిన దేవదూత, దానియేలు, దేవునికి నీవని నా ఇష్టము, నీవు పైకి లేచి నేను చెప్పినది జాగ్రత్తగా వినుము, దేవుడు నన్ను నీ చెంతకు పంపెను. ప్రియులారా, ఆ తరువాత 12వ వచనంలో, అంతటా అతడు నాతో, దానియేలు భయపడకము, జ్ఞానమును బడియుటకు గాను నీవు దేవుని ఎదుట వినయమును ప్రదర్శించిన మొదటి నాటి నుండి ప్రభువు నీ మొర వినను, నీ ప్రార్థనను బట్టి నేను వచ్చి తిని. పారసీక రాజ్యమునకు కావలికాయు దేవదూత 21 నాళ్ళు నన్ను నిరోధించను. గమనించండి, నేను పారసీకమున ఒంటరిగా ఉండుట చూచి దేవదూతలలో ఒకడగు మిఖాయేలు నాకు సహాయము చేయుటకు వచ్చాను. కాబట్టి మిఖాయేలు దేవదూత నీతిమంతుల పక్షాన సహాయం చేసేటువంటి వాడిగా ఉన్నాడు. మిఖాయేలు దేవదూత ఇశ్రాయేలు దేశాన్ని కాపలాగాసేటువంటి వాడిగా ఉన్నాడు. ఇక్కడ మన వాక్యాన్ని చదువుకుంటే, మరొక సందర్భంలో ప్రియులారా, అతి ముఖ్యమైన సందర్భంలో దర్శన గ్రంథము 12వ అధ్యాయం 11వ అధ్యాయంలో మనకి ఈ మిఖాయేలు దేవదూత గురించి మరొకసారి మనకు కనబడుతుంది. దర్శన గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. అంతటా దేవలోకమున యుద్ధము ఆరంభమయ్యను. మిఖాయేలు వాని తోటి దేవదూతలను ఆ సర్పముతో యుద్ధము వనర్చరి. ఆ సర్పమును దాని దూతలను వారిని ఎదిరించి పోరాడిరి. దేవుని పక్షాన మిఖాయేలు దేవదూత పోరాడుతున్నాడు. రెండవది, సాతాను పక్షాన ఇంకా మిగిలినటువంటి ఆ సైతాను శక్తులు పోరాడుతూ ఉన్నాయి. ఈనాడు మిఖాయేలు దేవదూత గురించి మనం నేర్చుకుంటుండగా మనందరం కూడా ఈ మిఖాయేలు దేవదూతను ఏ ఏ సందర్భాలలో మనకు సహాయం చేయమని ప్రార్థన చేయాలి అంటే, అన్నిటికంటే ముఖ్యంగా మన కుటుంబాలలో సాతాను శక్తులు ఎక్కువ అవుతున్నాయి, సాతాను శోధనలు ఎక్కువ అవుతున్నాయి, సాతానుడు మన కుటుంబాలలో, మన సంఘాలలో గలిబిలి చేస్తున్నాడు, పాడు చేస్తున్నాడు అనుకున్నప్పుడు నీ కుటుంబము కొరకై మిఖాయేలు దేవదూతని ప్రార్థన చేయండి. నా గదిలో కూడా, నా ప్రార్థన గదిలో కూడా ఈ మిఖాయేలు దేవదూత ఒక బళ్ళెముతో ఆ సాతాను కోరలని పొడుస్తూ ఉంటాడు, కాళ్ళతో తొక్కుతూ ఉంటాడు. ప్రియులారా, నా ప్రార్థన గదిలో ఉంటుంది ఈ మిఖాయేలు దేవదూత యొక్క బొమ్మ ప్రియులారా, ఆ స్వరూపం ప్రియులారా. కాబట్టి మన కుటుంబంలో సాతాను శక్తులు కానీ, లేకపోతే పీడలు కానీ, లేదా వేదన కానీ ఉన్నప్పుడు మిఖాయేలు దేవదూతకు ప్రార్థన చేయండి. తప్పనిసరిగా ప్రియులారా, ఆ యొక్క దేవుని యొక్క రూపములో ఉన్నటువంటి వాడు, దేవుడంటే ఇష్టపడేటువంటి ఆ దేవదూత మనకు తోడుగా ఉంటుంది. ఇక మనందరికీ కూడా ఎక్కువగా పరిచయం ఉన్నటువంటి దేవదూత పేరే గాబ్రియేలు దేవదూత. అందరికి ఇష్టమైనటువంటి దేవదూత ప్రియులారా. ఎందుకనంటే రక్షణ భాగ్యాన్ని, దేవుని యొక్క కుమారుడు ఈ లోకంలో జన్మించబోతున్నాడు అని మరియమాతకి మంగళవార్తను చెప్పినటువంటి పరమ పరిశుద్ధమైనటువంటి అతిదూత ఈ గాబ్రియేలు దేవదూత. ఈ గాబ్రియేలు దేవదూత తన పేరును తాను చెప్పుకుంటాడు. ఏమని? ఇదిగో ఈరోజు మనం చదువుకున్న వాక్యములో లూకా సువార్త 1వ అధ్యాయము 19వ వచనములో గాబ్రియేలు దూత బాప్తిస్మ యోహాను
తండ్రి అయినటువంటి జకరియా సేవ చేస్తూ ఉండగా దేవాలయంలో పిల్లలు లేనప్పుడు స్వయంగా వచ్చి దర్శనమిచ్చి నీకు కుమారుడు పుడతాడు అని చెప్పారు. నమ్మల జకరియా నమ్మల. అప్పుడు ఏమంటాడంటే, అప్పుడు దేవదూత, నేను గాబ్రియేలును, దేవుని సన్నిధిలో ఉండువాడను, ఈ శుభ సమాచారము నీకు అందజేయుటకు పంపబడి తిని. తాను ఏ ఉద్దేశంతో వచ్చాడు, తాను ఎవరి చేత పంపబడ్డాడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఆ తరువాత మరియ తల్లి విషయంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. లూకాసు వార్త 1వ అధ్యాయం 26వ వచనంలో, తదుపరి 6వ మాసమున దేవుడు గబ్రియేలు దూతను గలిలయ సీమ యందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యోసేపునకు వివాహము చేయబడిన కన్య యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. కాబట్టి మరియ తల్లి దగ్గరికి, జకరియా దగ్గరికి వచ్చినటువంటి వారు ఎవరు అంటే, ఈనాడు మనం పండగ కొనియాడుతున్నటువంటి 2వ అతిదూత అయినటువంటి గాబ్రియేలు సన్మనస్కుడి పిల్లారా. ఆయన ఏం చేశాడు అక్కడ మనం చూస్తే, ఆయనకు ప్రధానమైన కార్యం ఏంటి అని మనకు అర్థమైపోద్ది. ఏంటి? దేవుని యొక్క సందేశాన్ని మోసుకొని వచ్చేవాడు, దేవుని తరపున ఉండేటువంటి వాడు. కాబట్టి ఇదిగో గాబ్రియేలు అనగా దేవుని శక్తి అనే అర్థము, హిబ్రూ భాషలో దేవుని యొక్క వీరుడు అని అర్థం ప్రియులారా. ఇదిగో ఈ గాబ్రియేలు దూత గురించి ప్రియులారా మనము లూకాసు వార్తలో మాత్రమే కాదండి, దానియేలు గ్రంథములో పలుచోట్ల వింటాం ప్రియులారా. ఉదాహరణకి దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 9వ అధ్యాయం 2 చోట్ల మనకు కనబడుతుందండి. 8వ అధ్యాయము 15 నుంచి 26 వరకు మనము చదువుకుంటాం పిల్లారా. 15వ వచనం నుంచి 26వ వచనం వరకు కూడా మనం చదువుకుంటాం. ఉదాహరణకి 22వ వచనాన్ని చదువుకుందాం. అతడు నాతో ఇట్లనను, దేవదూత నాతో ఇట్లనను, దానియేలు, నేను నీకు ప్రవచనమును ఎరిగింపవచ్చితిని. నీవు దేవునికి మొరపెట్టినప్పుడు అతడు నీ వేడుకోలు ఆలించను, అతడు నిన్ను ప్రేమించను కనుక నేను నీకు అతని జవాబును ఎరిగింపవచ్చుతని, నేను దర్శన భావమును వివరింపవచ్చుతని, అవధానముతో వచ్చుతని వినుము అని పలికెను. కాబట్టి పిల్లారా ఇక్కడ మనకి 9వ అధ్యాయము దానియేలు గ్రంథము 20వ వచనములో గాబ్రియేలు ప్రవచనమును వివరించుట అని మనకి చదువుకుంటా హెడ్డింగ్ని. గాబ్రియేలు దూత ఇదిగో ఆ యొక్క వ్యక్తి దగ్గరికి రావటాన్ని, ఆ యొక్క దానియేలు ప్రవక్త దగ్గరికి రావటాన్ని మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా 9వ అధ్యాయము 8వ అధ్యాయం 15-16 వచనాలలో ఈ విధంగా రాయబడి ఉంటుంది పిల్లారా. ఏమని ఉంటుందంటే, గాబ్రియేలు దేవదూత దర్శన భావమును వివరించుట, నేను ఈ దృశ్య భావమును అర్థము చేసుకున్నటకు ప్రయత్నించుచుండగా దిడీలున నరుని వంటి వాడు ఒకడు నా ఎదురు నిలిచి ఉండెను. జాగ్రత్తగా వినండి పిల్లారా. దానియేలు గ్రంథము 8వ అధ్యాయం 16వ వచనము, గాబ్రియేలు, నీవు ఈ నరుడు చూచిన సంగతులు ఇతనికి వివరింపుము అని ఊలయ నదిపై నాకు ఒక శబ్దము వినపడెను. దేవుడు అంటున్నాడు, గాబ్రియేలు, నీవు ఈ నరుడు చూచిన సంగతులు ఇతనికి వివరింపుము అని చెప్తున్నాడు. గాబ్రియేలు దేవదూత వచ్చి నా చెంత నిలుచుండట చూచి నేను భీతితో కంపించి నేలపై బోరిగల పడితిని. అతను నాతో, నరపుత్రుడా, దీని భావం ఇది, ఈ దర్శనము లోకాంతమునకు గూర్చి చెప్పుచున్నది. చూడండి పిల్లారా, గాబ్రియేలు దేవదూత మరలా దేవుని యొక్క సందేశాన్ని మోసుకొని వచ్చాడు, శుభవర్తమానాన్ని మోసుకొని వచ్చాడు. కాబట్టి నేనేమంటానంటే, ఈ దేవదూతను ప్రత్యేకంగా ప్రియులారా శుభవర్తమానం కావలసినటువంటి వారు ప్రార్థన చేసుకోవాలి. గర్భఫలం లేదా, బాధల్లో ఉన్నావా, మంచిని వినాలి అనుకుంటున్నావా, గాబ్రియేలు దూత రక్షణ శుభవర్తమానం తీసుకొని వచ్చినటువంటి గొప్ప దూత. ఇంకా చాలా వాక్యాలు ఉన్నాయి, మనకంత సమయం లేదు ప్రియులారా. ఇక 3వ దేవదూత రఫాయేలు దేవదూత. రఫాయేలు అంటే హీబ్రూ భాషలో దేవుని యొక్క మందు, దేవుని యొక్క ఔషధము, లేక దేవుని యొక్క స్వస్థపరచువాడు అని అర్థం. ఈ రఫాయేలు దేవదూతకు ముఖ్యంగా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారు, అస్వస్థతతో ఉన్నటువంటి వారు, శారీరక మానసిక అదేవిధంగా ఆత్మీయ వ్యాధులతో రోగాలతో మృగ్గుతున్నటువంటి వారందరం కూడా ప్రార్థన చేసుకోవాలి. రఫాయేలు దేవదూత మన ప్రాణ స్నేహితుడు,
ఏ విధంగా తోబియాకి స్నేహితుడిగా ఉండి సకల ఆపదల నుండి కాపాడాడో అదేవిధంగా మనల్ని కూడా కాపాడతాడు. ఈ రఫాయేలు దేవదూత గురించి మనం చాలా కూలంకుషంగా సవివరంగా తోబీతు గ్రంథంలో పలు చోట్ల మనం వింటాం ప్రియులారా, చాలా చోట్ల మనం వింటాం. ముఖ్యంగా తోబీతు గ్రుడ్డివాడయ్యాడు. ఎంతో నీతిమంతుడు తోబీతు. దిక్కుముక్కులేని శవాలని వెళ్ళి సమాధి చేసేవాడు, అనాథలకి అభాగ్యులకి సహాయం చేసేవాడు. అటువంటి ఈ తోబయ్య తన కుమారుణ్ణి తన బంధువు దగ్గర తాను కొంత సొమ్ము ఉంచితే పరాయి దేశంలో ఆ డబ్బును తీసుకొని రా అని పంపిస్తున్నాడు. కానీ కొడుకు అంటాడు, తోబయ్య అంటే మరి నాకెవరో తెలియదు కదా, నాకెవరు తోడుంటారు అంటే తోబీతు యొక్క నీతిని బట్టి దేవుడు రఫాయేలు దేవదూతనే స్నేహితుడిగా పంపిస్తాడు. ఒక్కసారి కొన్ని వాక్యాలు చదువుకుందాం. తోబీతు గ్రంథము 4వ అధ్యాయం 20వ వచనం. కుమారా, నేను మాదియా దేశంలోని రాగీసు పట్టణమున వసించు గాబ్రియా సోదరుడు గబాయేలు వద్ద 10 సంచుల వెండి నాణములు దాచి ఉంచితని. ఇప్పుడు మనం పేదవారలమైతేమి, కానీ దానికి నీ విచారపడనక్కరలేదు. నీవు దేవునికి వెరచి పాపకార్యములను విడనాడి అతనికి ప్రియములకు పనులు చేయదువేని నీకు పెద్ద సంపద అబ్బినట్లే. అంటే అక్కడికి వెళ్ళి తీసుకొని రమ్మంటున్నాడు. అయితే ఏం జరుగుతుంది ఇక్కడ? మరి నాకు తెలియదు కదా తండ్రి అంటున్నాడు. ఆ తర్వాత ఏమంటున్నాడంటే 5వ అధ్యాయం 1వ వచనంలో తోబియా తండ్రితో, నేను ఎల్లప్పుడూ నీవు చెప్పినదల్లా చేయుదును, కానీ నేను గబాయేల నుండి డబ్బులు తెచ్చుకుంటే ఎట్లు నాకు తెలియదే ఆ ప్రదేశం అంటే, ఎవరన్నా కానీ మనవాడిని అక్కడ తీసుకొని తెలిసినటువంటి వాడిని తోడుగా తీసుకొని వెళ్ళాయా, అతను నీకు సహాయం చేస్తాడు అని అన్నప్పుడు సంత వీధిలోనికి వెళ్ళి వెతుకుతుంటే స్వయంగా రఫాయేలు దేవదూత మారువేషంలో వచ్చి ఇదిగో అతనికి సహాయం చేస్తాడు. 4వ వచనంలో, కనుక తోబయ్య నన్ను మాదియాకి తీసుకొని పోవు నేస్తుని వెదకబోయెను. తను మాదియాకు పోయేటువంటి తీసుకుని పోయి నేస్తుని వెతకబోయాను. బయటికి వెళ్ళగానే రఫాయేలు అనే దేవదూత అతనికి ప్రత్యక్షమయ్యను, కానీ తోబియాకు అతడు దేవదూత అని తెలియదు. ఆ విధంగా పరిచయమైనటువంటి ఈ రఫాయేలు దేవదూత అతనికి తోడుగా ఉండి, శ్రమలన్నిటిలో తోడుగా ఉండి, తాను తోబియా తన యొక్క భార్య అయినటువంటి సారా, తన బంధువు అయినటువంటి సారాని పెళ్లి చేసుకున్నప్పుడు ఆ యొక్క సైతానును విముక్తి చేశాడు, తన తండ్రికి స్వస్థతనిచ్చాడు, సకల ఆపదల నుండి కాపాడాడు, సాతాను నుండి పారదోలాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు. పిల్లారా, మనకంత సమయం లేదు, కొన్ని వాక్యాలు చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. తోబీతు గ్రంథము 12వ అధ్యాయము 15వ వచనము, తోబీతు గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనము, 5వ అధ్యాయం 4వ వచనము, 6వ అధ్యాయం 6వ వచనం. అయితే మీకు మాత్రం ఒక విషయాన్ని మాత్రం చదవాలి అనుకుంటున్నాను పిల్లలు ముగింపుగా. ఏమిటి అంటే, అన్ని శ్రమలు అయిపోయాయి, అన్ని బాధలు అయిపోయాయి. ఇక రఫాయేలు దేవదూత తండ్రి కొడుకులను విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఈ విధంగా అంటాడు పిల్లారా. ఏమంటాడు అంటే, తోబీతు గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనములో, కనుక తోబియా రఫాయేలును పిలిచి, నేస్తమా, నీవు తీసుకొని వచ్చిన డబ్బులో సగము పుచ్చుకొనము. నీతిమంతులు కదండి తోబీతు తోబయ్య, స్నేహితునికి సగం డబ్బులు ఇస్తామా మనం? 10 సంచుల వెండి నాణేలలో సగం తీసుకోమని అన్నాడు. నీవు నాకు చేసిన మేలునకు ఇది బహుమానము, ఇక క్షేమముగా నీ ఇంటికి పొమ్ము. దేవదూతను అప్పుడు కూడా తెలియదండి. అప్పుడు చెప్తున్నాడు వినండి. అప్పుడు రఫాయేలు ఆ తండ్రి కొడుకులను ప్రక్కకు పిలిచి వారితో ఇట్లనెను, మీరు ప్రభువును స్తుతింపుడు, అతడు మీకు చేసిన ఉపకారం ఎల్లరికీ తెలియజేయుడు, అప్పుడు ఇతరులు కూడా ఆ ప్రభువును కీర్తించి స్తుతింతురు అని చెబుతూ చివరికి తన యొక్క వ్యక్తిత్వాన్ని బయలుపరుచుకుంటున్నాడు పిల్లారా. ఏమంటున్నాడు 15వ వచనంలో, నేను దేవుని సన్నిధిలో నిలిచి అతనికి సేవలు చేయుటకు సిద్ధముగా ఉండు 7 దేవతలలో ఒకడైనటువంటి రఫాయేలును. తండ్రి కొడుకులు బెత్తరపోయారు. ఇంకేముంది, దేవుని యొక్క దూతని. ఆ పలుకులు విని ఆ తండ్రి కొడుకులు భయకంపితులై గడగడ వణుకుచు నేల మీద బోరిగలపడిరి. కానీ దేవదూత వారితో, మీరు భయపడకుడు, మీకెట్టి కీడును కలగదు, ప్రభువును సదా కీర్తింపుడు. ప్రియులారా, మిగిలినంతా కూడా మీరు చదువుకోండి. తోబీతు గ్రంథంలో 12వ అధ్యాయంలో అంతా మనం చదువుకోవాలి ప్రియులారా.
దేవుడండి తన దూతలని మనకి సంరక్షకులుగా ఉంచుతారు, మన కాపలాగా ఉంచుతారు. కానీ ఈ పాపపు కళ్ళతో మనం వాటిని చూడలేమండి. ఈనాడు మనం 3 దేవదూతల గురించి తెలుసుకుంటాం. మిఖాయలు దేవుని పోలినటువంటి వాడు, అదేవిధంగా దేవుని ఇష్టపడేటువంటి వారు, సాతాను మీద పోరాటం చేసేవాడు, సాతాను శోధనలు రాకుండా కాపాడేవాడు. దాని కొరకే ప్రార్థన చేద్దాం. గబ్రియేలు దూత మనకు శుభవర్తమానాన్ని, మంచి వార్తలు, ఆశీర్వాదకరమైన వర్తమానాలని తీసుకుని వచ్చేటువంటి గొప్ప దేవదూత, మన రక్షణ భాగ్యాన్ని కొని తెచ్చినటువంటి గొప్ప దేవదూత రఫాయేలు దేవదూత. ప్రిల్లారా, ఎంత గొప్ప దేవదూత! మనకి స్నేహితుడు, మన ప్రాణ స్నేహితుడు. అనారోగ్యములో ఉన్నటువంటి వారికి స్వస్థతని, దేవునికి ఔషధము అని తన పేరు. అస్వస్థతలో ఉన్నటువంటి వారికి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి గొప్ప దేవదూత. ఆపదలో ఉన్నటువంటి వారికి స్నేహితుడిగా ఉండి రక్షించి కాపాడేటువంటి దేవదూత. అటువంటి 3 దేవదూతలు కూడా మీకు, మీ కుటుంబాలకి ఎల్లవేళలా కూడా కాపలాగా ఉండాలని, మీ గృహము చుట్టూ కూడా వారు ఆ యొక్క రక్షణ కవచాలుగా నిలబడాలి అని, ఎటువంటి కీడు కానీ, ఎటువంటి అనారోగ్యాలు కానీ, ఎటువంటి అస్వస్థతలు కానీ, అపాయాలు కానీ మీకు, మీ పిల్లలకు రాకుండా ఉండాలని ఈ 3 దేవదూతలను కూడా తలలు వంచి ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, మిఖాయేలు దేవదూత, గబ్రియేలు దేవదూత, రఫాయేలు అతిదేవతలను గురించి మేము తెలుసుకున్నాం. ధ్యానపూర్వకంగా ధ్యానించాం. మీకు స్తోత్రాలు. వారిని మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. మా మనోనేత్రాలను తెరవండి. వారెల్లప్పుడూ మాకు చేరువలోనే ఉన్నారనే సత్యాన్ని మాకు బోధించండి. విశ్వసించేటువంటి శక్తిని మాకు ఇవ్వండి. ఈ సందర్భంగా ప్రభువా, పరిశుద్ధ గబ్రియేలు దేవదూత, పాపములో ఎవరైతే పడిపోతున్నారో, సాతాను శోధనకు గురి అవుతున్నారో వారిని కాపాడండి. అనారోగ్యముతో ఉన్నటువంటి వారిని అందరినీ రఫాయేలు దేవదూత, దేవుని ఔషధమా, కాపాడయ్యా. కుటుంబాలలో కీడులతో, బాధలతో ఉన్నటువంటి వారికి శుభవర్తమానాన్ని మోసుకొని రావో గబ్రియేలు దేవదూత. మా అందరి కోసం ఈనాడు వాక్యాన్ని ఆలకించిన బిడ్డలందరినీ కూడా దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.